మనం కొబ్బరి లడ్డూలు చేసుకుందాం. ఈ 3 కొబ్బరికాయలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టాను. ఇవి కొంచెం మనము వేపుకుందాం. ఇంకా నెయ్యి నూనె ఏమి వేయనండి, ఒట్టిగానే వేంపేస్తాం. కొన్ని ముక్కలు వేసుకుంటా ప్లేట్లో పోసేసుకోవాలి. ఇది కూడా వేగిపోయిందండి, ప్లేట్లో వేసేసుకుందాం. ఈ కొబ్బరి ముక్కలు కొద్దిగా చల్లగా అయినాక మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు చల్లగా అయిపోయినాయండి. కొన్ని వేసుకుంటూ పట్టుకోవాలండి. మిగతా ముక్కలు కొబ్బరి పౌడర్ పెట్టడం అయిపోయిందండి. ఈ కప్పుతోటి 2 కప్పులు అండి బెల్లము, కొద్దిగా నీళ్ళు పోస్తారండి, కలుపుకోవాలి. బెల్లం కరిగిపోయిందండి. మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు, ఈ బెల్లం పాకంలో వేసేసుకోవాలి. మంచిగా ఇట్లా బెల్లం కరిగిపోయింది కదండి, అందులో ఈ కొబ్బరి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మనం ఇది కొంచెం చల్లారినాక లడ్డూలు పెట్టేసుకుందాం. కొబ్బరి కదండి, కొంచెం మంచిగా ఆయిల్ ఇలా వస్తూ ఉంటుంది. 10 నిమిషాలు అయిపోయినాయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.